హలో అండి. ఈరోజు సమ్మర్ స్పెషల్‌గా నోరూరించే మామిడికాయ పచ్చడి అదేనండి. మన ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో కనుక మీకు తెలిస్తే ఎన్ని కేజీల పచ్చడిని ఈజీగా ఫస్ట్ టైం పెట్టినా కూడా పర్ఫెక్ట్‌గా పెట్టగలుగుతారు. ఇలా చేస్తే ముక్క అస్సలు మెత్తపడదు. చక్కగా ఫ్రెష్‌గా ఉంటుంది. నేను కేజీ లెక్కలో చూపించబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా ఆవకాయకి సరిపోయే విధంగా మామిడికాయల్ని ఎంచుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి చెమ్మ ఏమి లేకుండా తుడుచుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆవకాయ కోసం మామిడికాయలు పుల్లగా ఉండాలి, పీచు ఎక్కువగా ఉండాలి, కండ ఎక్కువగా ఉండకూడదు. అలాంటి మామిడికాయలు తెచ్చుకోవాలి. ఇంకా జీడి అలాగే పైన టెంక పూర్తిగా తీసేయాలి. నేను కేజీ కాయలు తీసుకున్నాను. ఇంకా 1/2 లీటర్ ఆయిల్ తీసుకొని ఫ్రీడమ్ ఆయిలే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని వెచ్చబెట్టుకోవాలి. ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు. ఇలా ఆయిల్ వెచ్చబెట్టి వేస్తే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా వెచ్చబెట్టుకోవాలి. మీకు అర్థం కాకపోతే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా వెచ్చబెట్టిన తర్వాత హాఫ్ చేసేసి ఫ్యాన్ కింద పూర్తిగా చల్లార్చుకోవాలి. తడి లేని ఇలాంటి ప్లేట్ తీసుకొని 100 గ్రాముల కారం వేసుకోవాలి. ఇది ఇంట్లో పట్టించిన కారం. స్పైసీనెస్ ఎక్కువ తక్కువ ఉండదు. మీడియం స్పైసీనెస్ ఉంటుంది. అదే బయట దొరికే పచ్చళ్ళ కారం అలాంటిది వాడితే గుప్పెడు ఎక్కువ వేసుకోవాలి. మనం రెగ్యులర్గా వాడితే గుప్పెడు తగ్గించి వేసుకోవాలి. 100 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. కళ్ళు ఉప్పు తీసుకొని ఒక రోజంతా ఎండలో బాగా ఎండబెట్టేసి ఇలా సాల్ట్లా చేసుకోవాలి. సాల్ట్కి ఉప్పుకి చాలా తేడా ఉంటుంది. సాల్ట్ వేసుకునేదైతే అందులో కొంచెం తగ్గించి వేసుకోవాలి. సాల్ట్లో సాల్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల పచ్చడి రుచి కానీ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు. అలాగే వెల్లుల్లిలో మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. 3-4 టేబుల్ స్పూన్ అంత మెంతులు తీసుకొని ఎండలో బాగా ఎండబెట్టేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఏమాత్రం ఎక్కువ వేసుకున్నా కానీ చేదొచ్చేస్తుంది. 50 గ్రాములంత సన్నటి ఆవాలు తీసుకొని ఎండలో బాగా ఎండబెట్టేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి ఇలా జల్లించి వేసుకోవాలి. ఎక్కువగా ఆవపిండి ఇష్టపడతారు. 3-4 టేబుల్ స్పూన్స్ అంత ఎక్కువ వేసుకోవచ్చు. మరి ఎక్కువ వేస్తే ఆ టేస్ట్ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఇదంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముందుగా ఇలా కలుపుకున్న తర్వాత వెచ్చబెట్టి చల్లారిన ఆయిల్ ఇందులో వేసుకోవాలి. అంతా వేసేయకుండా కొద్దిగా ఈ మాత్రం పక్కన పెట్టుకోండి బాటిల్లో వేసుకోవడానికి. ఉండలు ఏమీ లేకుండా నైఫ్గా నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. చేత్తో కనుక కలుపుకుంటే ముక్కకి మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. గరిటె పెట్టి కలుపుకుంటే ముక్కకి మసాలా సరిగా పట్టదు, అంటే సరిగా కలవదన్నమాట. చూసారు కదా ఇలా అంతా ఎంత చక్కగా పట్టేసుకునిందో. వీటిని పక్కన పెట్టేసుకొని గాజు సీసా అయినా లేదా ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకొని ఇందాక మనం కొద్దిగా ఆయిల్ మిగిల్చుకున్నాం కదా, ఆయిల్ ఇలా అడుక్కి వేసుకోవాలి. ఈ పచ్చడి అంతా ఇందులో వేసుకోవాలి. మనం ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టేటప్పుడు గాజు సీసాలైనా లేదా జాడీలు అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందులో సరిపోకపోతే వేరే దాంట్లో అయినా వేసుకోవచ్చు. నాకు మొత్తం కలిపి ఇంత అయింది. వీటిని మూత టైట్గా పెట్టేసి ఏదైనా కాటన్ క్లాత్ ఇలా కప్పేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్టాలన్నమాట. 3 రోజుల పాటు అస్సలు వీటిని కదపకుండా పక్కన పెట్టేయాలి. 3 రోజులు అంటే మనం పెట్టిన దగ్గర నుంచి లెక్క తీసుకోవాలి. ఈరోజు, రేపు, ఎల్లుండి. ఇక 4వ రోజు మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలిందంటే పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఊరగాయ. ఒకవేళ మీకు పచ్చడిలో ఉప్పు సరిపోకపోతే నురగ వస్తుంది. అలాంటప్పుడు తిరిగి గిన్నెలో వేసుకొని సరిపడేంత ఉప్పు బాగా కలుపుకోవాలి.
3 రోజుల తర్వాత ఇలాంటి ప్లేట్లో వేసుకొని ఈ ఊరగాయ అంతా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇక ఈ మసాలా నూనె అంతా బాగా పట్టేసుకుంటుంది ఊరగాయకి. ఇంకా వీటిని అంతా కలుపుకున్న తర్వాత అదే గాజు సీసాలో వేసుకోవాలి. పచ్చడి ఊరిన తర్వాత రోజువారీ కోసం పచ్చడి సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా కనుక చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడైనా కూరలు చేయడానికి టైం లేనప్పుడు ఇందులోనే అన్నం మొత్తం తినేయవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సమ్మర్ సీజన్లో దొరికే ఈ మామిడికాయలతో ఈ పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీటిని చెమ్మ తేమ ఏమి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా కానీ పాడవకుండా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.